ఈరోజు రాష్ట్రంలో సరే కేసీఆర్ గారి పరిపాలన చూసినారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 10 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. 1969 నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పటికీ అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైనటువంటిది. వచ్చినటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ప్రధానంగా మనది గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలనేటువంటి సంకల్పంతో మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టుకోవడం. తాగడానికి నీళ్లు కావాలంటే చెరువుల దగ్గరికి పోతే చెరువు ఎండిపాయే, బావుల దగ్గరికి పోతే బావి ఎండిపాయే, బిందెలు కుండలు తీసుకొని కిలోమీటర్ల దూరం మైలులు పోతున్నటువంటి సందర్భం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చరిత్ర. సంబంధ వర్గాలన్నీ ఐక్యం చేసి, ఇన్క్లూడింగ్ మీతో పాటు, అంటే తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర, అంటే జర్నలిస్టులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితం వచ్చినటువంటి రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్ది. మీకు అందరూ తెలుసు, ఈరోజు ప్రపంచ దేశాలలో మన సిద్దిపేట నుంచి పోయినటువంటి ఎవరైనా కానీ 10-12 సంవత్సరాల క్రితం పోయిన వాళ్ళు సిద్దిపేటలో కాలు పెడితే సిద్దిపేట ఎక్కడ ఉందనే పరిస్థితికి మరి ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి జరిగింది హరీష్ అన్న నాయకత్వంలో. హరీష్ అన్న గారు మంత్రిగా పనిచేసినా, ఎమ్మెల్యేగా పనిచేసినా నిరంతరం ప్రజల మనిషి. ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు గవర్నమెంటు ఏ స్కీమ్, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఫస్ట్ సిద్దిపేటకు రావాల్సిందే. ఆ దిశలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇదే సిద్దిపేట ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయకముందు, చేసిన తర్వాత ఇక్కడ ఉన్న భూమి ధర ఎంతో ఉండేనో స్థానికంగా ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు. అయితే రియల్ ఎస్టేట్ అనేది, ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది పెద్ద వ్యవస్థ. ఒక సిద్దిపేట కాదు, రాష్ట్రం అంతా కూడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధి విధానాలు లేక, ప్రాపర్ ప్లానింగ్ లేక ఫస్ట్ రియల్ ఎస్టేట్ దెబ్బకొట్టింది. మీ అనుభవంలో కూడా ఉంది. ఒక హైదరాబాద్ ప్రాంతమే కాదు, మీ సిద్దిపేటలో కూడా ట్రాన్సాక్షన్ జరిగే పరిస్థితి లేదు. అంటే దీనికి ఇంటర్లింక్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఒక లేబర్ నుంచి పెయింటర్ కావచ్చు, ఫర్నిచర్ అతను కావచ్చు, ఇక ప్రతిదీ టైల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు బతికే పరిస్థితి లేదు. రెండోది, ఆకాశానికి భూముల రేట్లు వెళ్ళిపోయినాయి ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో కొనేవాడు దిక్కులేడు. ఎవరికన్నా అత్యంత అవసరమైనటువంటి సందర్భం వచ్చినా కానీ వాళ్ళు అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. అడిగేవాడు కూడా అడ్డికి పావుసేని అడుగుతాడు. ఆ పరిస్థితి. అంటే భారతదేశ చిత్రపటంలో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మీరు ఏ రంగం తీసుకున్నా కానీ కేసీఆర్ గారు పెట్టుబడి సాయం ఏదైతే రైతు బంధు అని పెడితే ఐక్యరాజ్య సమితి అప్రిషియేట్ చేసింది. రెండోది, భారతదేశంలో కూడా కేసీఆర్ గారిని చూసి కాపీ కొట్టే మోడల్ ఆలోచించారు. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది దేశంలో ఎక్కడ లేదు, విశ్వవ్యాప్తంగా కూడా లేదు.
అంటే ఒక రైతుకు ఏంటంటే మేమున్న ప్రభుత్వం మీ ఎంబడి అని చెప్పి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. మీకు రైతు బీమా మీకు అందరికీ తెలుసు. ఒకప్పుడు ఒక రైతు చనిపోతే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయరు, కానీ ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఆ శవం దగ్గర పేలాలు ఏరుకునే పరిస్థితి. ఆడపోయి పెద్ద సానుభూతి చెప్పినట్టు, ఏడ్చినట్టు, లేకపోతే 5 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలని డిమాండ్ చేసినట్టు తెల్లారి మీ పత్రికల్లో మీడియాలో వచ్చే విధంగా రాజకీయ నాయకులు చేసేటువంటి డ్రామాలకు కేసీఆర్ గారు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎవ్వడి సాయం అక్కర్లేదు, ప్రభుత్వమే రైట్ రాయల్గా ఇన్సూరెన్స్ కట్టి వారి కుటుంబానికి అది భూమి ఎంత కానీ, ఒక గజమా, ఒక కుంటనా, ఒక ఎకరమా, 2 ఎకరాల అని లేకుండా చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు వారం 10 రోజులలో ఇచ్చే కార్యక్రమాన్ని, అంటే ఆ కుటుంబం, మనిషిని కోల్పోయినటువంటి కుటుంబం ఒక ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాంతోపాటు కేసీఆర్ కిట్ కానీ ఇట్లా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో తీసుకున్నాం. ఒక ఆడపిల్ల పెళ్లి కావాలంటే ఆ కుటుంబం పరిస్థితి, ఎదుగుతున్నటువంటి బిడ్డని, ఆ బిడ్డ పెళ్లి అంటే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. అత్తగారు అడిగే కట్నం కావచ్చు, తల్లిదండ్రులు ఆశపడి బిడ్డకి ఇచ్చేటువంటి కట్నాలు కావచ్చు. కానీ ప్రభుత్వం మేమున్నాం అని కేసీఆర్ గారు ఒక ఆడబిడ్డకు మేనమామలాగా 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని దొంగ మాటలు, అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. వాళ్ళ మేనిఫెస్టో చదివితే ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి.